సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత తన్ని మాట్లాడవలసిందిగా కూడా కోరుతున్నాము. మిత్రులందరికీ స్వాగతం. మన బాల్య స్నేహితులందరికీ స్వాగతం. ఈ రోజున మనందరం కలవటం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు ముందుగా మన గురువర్యులు, మన ఫిజిక్స్ మాస్టర్ అంట మనం వెంకటరాయ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందు పరిచయం నేను, మీరు మాట్లాడిన తర్వాత పరిచయ వేదిక అనుకున్నాం. మీరు ఒక 2 నిమిషాలు అలాగే. సో మన టీచర్ గారు అడ్వైస్ చేసినట్టుగా ఫస్ట్ పరిచయ కార్యక్రమం. సో నాతోనే మొదలు పెడతాను. నా పేరు కిరణ్. నేను ఏ సెక్షను, ఎందుకంటే సెక్షన్ చెప్పాలి, మేము 3 సెక్షన్లు ఉన్నాము. అయితే నేను 4వ తరగతి నుంచి శ్రీ సత్యసాయిబాబా హై స్కూల్లోనే చదివాను. అయితే నాకు ఒక చిన్న, ఇప్పటికీ కొన్ని విషయాలు గుర్తున్నాయి, నేను ఒకటి షేర్ చేసుకుంటాను. నేను 4వ తరగతిలో అడ్మిషన్ కోసం వచ్చాను అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న స్కూల్స్లో రిటర్న్ టెస్టులు, ఇంటర్వ్యూలు పెడుతున్నారు ఇప్పుడు. కానీ ఆ టైంలోనే, అంటే నేను 4వ తరగతి అంటే ఆల్మోస్ట్ 88 కాదు, రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళమాక, 84లో 84లో నేను అడ్మిషన్ కోసం, అంటే సత్సాయి స్కూల్లో నేను చదవాలనుకుంటే రిటర్న్ టెస్ట్ రాయాలి. నాకు ఒక టీచర్ గారిని అలాట్ చేశారనమాట. ఇచ్చి నాకు ఒక మ్యాథ్స్, అంటే నేను చేయగలనా లేదా అని టీచర్ గారు నాకు ఒక మ్యాథ్స్, ఒక సైన్స్లో ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత నేను చేశాను, అంటే చాలా ఫాస్ట్గా చేసేవాడిని. చేయగానే యు ఆర్ సెలెక్టెడ్ అని, అంటే అలా మన అడ్మిషన్ ప్రాసెస్ ఉండేది మన హై స్కూల్లో. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఇక్కడ కోర్స్ నేను కమర్షియల్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయము. అలా ఉండేది మన స్కూలు స్టేటస్ ఆ రోజుల్లో. సో అడ్మిషన్ కోసం చాలామంది వచ్చేవాళ్ళు అనమాట. కానీ అదొక గుర్తు కాదు, ఇప్పటికీ నాకు గుర్తుందనమాట. అరే, నేను 4వ తరగతిలోనే రిటర్న్ టెస్ట్ రాశాను, సీట్ సంపాదించానని. తర్వాత కంటిన్యూస్గా టీచర్స్ ఎంకరేజ్మెంట్ వలన నేను ఆల్మోస్ట్ 10th తర్వాత డిప్లొమా చదివాను కాకినాడలో. తర్వాత బీటెక్ కంప్లీట్ చేశాను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో. తర్వాత ఎంటెక్ మళ్ళీ జేఎన్టీయూ కాలేజ్ కాకినాడలో చదివాను. ఈ మధ్యలో లెక్చరర్గా కూడా జాయిన్ అయ్యాను. ఇన్స్పిరేషనే, మన టీచర్స్ ఇన్స్పిరేషనే. మెయిన్గా మన ఫిజిక్స్ మాస్టర్ అంటాము, మాస్టర్ చెప్తే అందరు నిద్రపోయేవాళ్ళు, అంత స్లో ఫేజ్లో చెప్పేవాళ్ళు, ఇప్పటికీ గుర్తుంది. సో అంటే నేను కూడా అలాగే చెప్తాను. సో తర్వాత నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నేను గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలోనే ఉన్నాను. గత 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో ఉన్నాను. ఈ కాలేజీ నుంచే పిహెచ్డి కూడా పార్ట్ టైం చేశాను. పార్ట్ టైం కంప్లీట్ చేశాను. లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను ఇంజనీరింగ్ కాలేజ్. సో బ్రాంచ్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు. ఈ రీసెర్చ్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ కొన్ని ఎస్ఐ పేపర్స్ అన్నీ కూడా రిలవెంట్గా చేశాను. అంటే ఇంకా కంటిన్యూస్గా, అంటే పిహెచ్డి సో పిహెచ్డి అయిపోగానే చదివింది అనుకుంటారు,
కానీ ఇంకా చదువుతూనే ఉన్నాం. అంటే అది ఒక అకాడమిక్‌లో ఒక హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే మనందరూ కూడా ఎప్పుడు అన్నీ నేర్చుకోవాల్సిందే. ఆ గురువుగారి దగ్గర నుంచి, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. అలా నేర్చుకుంటూ ఉంటేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అవును. సో ఇది ఇంకా